శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సింహరాశి వారికి శుక్రుడు తృతీయ దశమాధిపతి. అంటే ముఖ్యంగా దశమ స్థానం ఏం చెప్తుంది? వృత్తి సంబంధించిన వ్యవహారాలు, అతను బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీసు, ఏ విధంగా జీవన విధానం సాగించాలి అన్న విషయాన్ని ఈ శుక్రగ్రహం ఈ రాశి వారికి తెలియజేస్తుంది. అలాగే తృతీయాధిపతిగా జాతకుడి యొక్క స్నేహితులు, పరిచయాలు, అతని యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది, అతను ఎటువంటి నిర్ణయాలు తీసుకోగలడు, ఎంత కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళగలడు, ఎంత ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోగలడు అన్న విషయాన్ని కూడా ఈ 3వ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. అంటే ఉపచయ స్థానం కాబట్టి శుక్రుడు 3వ స్థానం అనేది తులారాశే బలమైంది కాబట్టి వీళ్ళకి ధైర్య సాహసాలు, విక్రమ స్థానం కాబట్టి ఇవన్నీ కూడా శుక్రుడి మీదే ఆధారపడి ఉంటాయి. అందుకనే చాలా వరకు ఈ సింహరాశి, సింహలగ్నం వారు ఈ శుక్రుడు కారణం వల్ల సినిమా రంగంలో ఎక్కువగా స్థిరపడుతూ ఉంటారు. అది ఏ విధంగా? హీరోలుగా కానీ డైరెక్టర్లుగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే అథారిటేటివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ రెండిట్లో మనం పరిశీలించినప్పుడు ఎక్కువగా ఈ సింహరాశి, సింహలగ్నం వాళ్ళే హీరోలుగా, డైరెక్టర్లుగా ఉంటారు. వాళ్ళకి కూడా కంపల్సరిగా ఈ శుక్రుడు యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. ఆ శుక్రుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితంలో అంత బాగా రాణించగలరు, అంత ధనము సంపాదించగలరు. సో ఈ విధంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి సినీ రంగాల్లో ప్రముఖ హీరోలు కూడా ఈ రాశి అందే జన్మించడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ శుక్రుడు మకర రాశి అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే వృత్తి స్థానం ఈ విధంగా 2, 6, 10 వృత్తి స్థానాలు. సో ఆ కారణం వల్ల ఏంటంటే 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కుజగ్రహంతో కూడా కలిసి సంచరిస్తున్నాడు మార్చి 7వ తారీఖు వరకు కూడా. కుజుడు ఒక అగ్నితత్వ గ్రహం, ఈ సింహరాశి వారికి యోగకారకుడు. మరి శుక్రుడేమో జలతత్వ గ్రహం, రవి కూడా జలతత్వ గ్రహం. అందుకనే రవి కూడా అగ్నితత్వ గ్రహం కాబట్టి శుక్రుడికి సూర్యుడికి శత్రుత్వం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సూర్యుడికి బాగా దగ్గరగా ఉంటే శుక్రుడు కంబస్ట్ అవుతాడు, బాగా దూరంగా ఉంటే ఆర్థికపరంగా ఇబ్బంది పడుతుంటారు. మొత్తం మీద 2 బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. ఇంచుమించుగా 43 డిగ్రీల 20 సెకండ్ల దూరం మెయింటైన్ చేయాలి. ఆ మాత్రం దూరం పెరిగినా కూడా జాతకుడు ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ, వివాహ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతుంటాడు. మరీ దగ్గర కంబస్ట్ అయ్యి అనుకోండి, రవికి దగ్గరగా సూర్యుడు అంటే 10 డిగ్రీల లోపు ఉంటే ఖచ్చితంగా భార్యకి అనారోగ్యం, అలాగే వివాహం ఆలస్యం అవడం, వివాహం అయిన భార్యతో సుఖం లేకపోవడం, అనేక రకాల వివాహాలు చేసుకున్నా కూడా జాతకుడు సంతానం కలగకపోవడం, ఈ విధమైన ఇబ్బంది ఉంది. అంటే ఈ రెండు కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటాయంట, అగ్ని జలం. బట్ ఏదైనా మొత్తం మీద ఏంటంటే ఈ 2 బ్యాలెన్స్గా ఉంటాయి. ఎవరి జన్మజాతకంలో అయినా సరే మనం సింహరాశి కాదు, ఏ లగ్నమైనా ఏ రాశి అయినా ఈ సూర్య భగవానుడికి శుక్రగ్రహం వెనక భాగంలో 10 డిగ్రీల కన్నా వెనక భాగంలో ఉంటే ఖచ్చితంగా వాడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అదే సూర్యుడి కన్నా 10 డిగ్రీలు ముందుంటే ఫైనాన్స్గా చాలా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా గృహయోగం కలిగి ఉంటాడు, వాహన యోగం కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర రహస్యాలు. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు కుజగ్రహంతో కలిసి సంచరించడం, మరి ఇందాక అనుకున్నట్టు కుజుడు అగ్నితత్వ గ్రహం, శుక్రుడేమో జలతత్వం. ఈ కారణాల వల్ల ఏమవుతుంది? మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే శుక్రుడు ధనకారకుడు, లిక్విడ్ క్యాష్ కారకుడు అన్నమాట. సో అలాగే భార్యాకారకుడు అవటం వల్ల ఏంటంటే భార్యకి అనారోగ్యం రావటం కానీ, భార్యతో శత్రుత్వం రావడం కానీ, అంటే భార్య అనుకోవచ్చు, లేదంటే స్త్రీలతో శత్రుత్వం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మరి 6వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది?
జాతకుడే సక్సెస్ పొందుతూ ఉంటాడు అనమాట. 6వ స్థానంలో కుజుడు ఉన్నవాడితో ఎవడు కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు. మరి ఈ టైంలో శుక్రుడు అక్కడ కలటం వల్ల కంపల్సరీగా స్త్రీలతో విభేదాలు రావడం జరుగుతుంది. అయితే మీరే నెగ్గుతారు. మనం ఎప్పుడన్నా కూడా ఈ స్త్రీలతో అంటే ముఖ్యంగా స్త్రీలతో అనడం కన్నా ఈ తల్లితో కానీ భార్యతో కానీ అంటే రక్త సంబంధికుల్లో స్త్రీలతో విరోధం పెట్టుకున్నప్పుడు ఒక విధంగా జాతకుడు ఓడిపోతేనే అనుకూలంగా ఉంటుందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు నెగ్గినప్పుడు తర్వాత దాన్ని ఇమీడియట్గా అది మర్చిపోయి మళ్ళా ఖచ్చితంగా వాళ్ళు పశ్చాత్తాపడో అనురాగంతోనో మళ్ళా ఈ మగవాడిని సేవించడమో ఆదరించడమో జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీ ఓడిపోయింది అనుకుందాం మగవాడి చేతిలో, ఖచ్చితంగా అది ప్లెడ్జ్ పెట్టుకొని వీడు పతనం అయ్యేదాకా కూడా ఆవిడ నిద్రపోదన్నమాట. అందుకని ఎప్పుడన్నా ఒకటే ఉదాహరణ, మగవాడు అన్నవాడు భార్య చేతిలోనో తల్లి చేతిలోనో ఆడపడుచుల చేతిలోనో ఓడిపోవడమే ఉత్తమమైనది. అప్పటితో అది పోతుంది. దాని తర్వాత 10 ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటాడు. ఎప్పుడైతే మరి వీడే నెగ్గి స్త్రీ ఓడిపోయిందో, ఒకవేళ భార్య ఓడిపోయింది అనుకున్నాం, జీవితంలో వీడి ముఖం చూడదాం. తల్లే ఓడిపోయింది అనుకుందాం, జీవితాంతం ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే స్త్రీలతో ఓడిపోతేనే మంచిది. బట్ ఏదైనా ఈ సమయంలో ఖచ్చితంగా మరి మీకు విజయం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జీవిత భాగస్వామితో కానీ స్త్రీలతో విభేదాలు వస్తే సర్దుకుపోయే ప్రయత్నం చేయాలి తప్ప మీ ఇగో ప్రదర్శించి మీరే నెగ్గాలని వాళ్ళని ఏదో నొక్కితే మాత్రం తర్వాత జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం, రామావతారం రెండు కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకళ్ళని సంహరించాలన్నా చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య విడిచినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వాళ్ళ వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవడం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు
అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను, బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడి యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటహర చతుర్థి పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.